హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శ్రీష ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఈరోజు నేను ఏం ప్రిపేర్ చేస్తానో తెలుసా? మ్యాంగో పికిల్. నాకు చాలా ఇష్టం అన్నమాట. మా ఫ్యామిలీలో కూడా చాలా చాలా ఇష్టం. ఎవరైనా సరే మ్యాంగో పికిల్ ఇష్టం లేదు అన్నారంటే అసలు మాటల్లో చెప్పలేమన్నమాట. మా ఫ్యామిలీలో మ్యాంగో పికిల్ ఉంటే చాలు. ఈ సమ్మర్ వచ్చిందంటే మ్యాంగో పికిల్ హడావిడే ఉంటుంది. చూసారా, మ్యాంగోస్ అయితే మేము ఎన్నో తెచ్చుకోలేదు, ఇంకా సీజన్ స్టార్ట్ కాలేదు కదా, కానీ తినేయాలనే క్రేవింగ్స్ ఎక్కువైపోతున్నాయి మాకు. అందుకోసం ఒక 4 మ్యాంగోస్ తెచ్చుకొని కొంచెం కలుపుకుందాం పచ్చడి అయితే అని చెప్పేసి తెచ్చుకున్నాము. ఈ విధంగా ముక్కలైతే కట్ చేసి ఇచ్చారు మా వారు. నేను కటింగ్ చేపించేసిన తర్వాత ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ కలిపేశాను. ముక్కల్లో ఫస్ట్ కొంచెం ఆయిల్ కలపాలి, ఇదే టిప్ అన్నమాట. ఆయిల్ కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత మనం పచ్చడి కలపాలి. అప్పుడు ఆ ముక్క అనేది గట్టిగానే ఉంటుందన్నమాట, మెత్తబడదు. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి కలపాలి, ఎలా చేస్తున్నానో చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఉప్పు వేసుకున్నాను, పావుసరి గ్లాస్లో సగం అనమాట. 1.5 ముక్కలు ఉన్నాయి ఇవి. దానికి నేను పావుసరి గ్లాస్లో సగం మేము ఉప్పు వేసాను. సేమ్ క్వాంటిటీస్లో వేస్తున్నాను కారం కూడా. అంటే మేము ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకుంటున్నాము. మీరు కారం చూసుకొని వేసుకోండి. సాల్ట్ కూడా మీరు ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. మనం 3rd డే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. 3వ రోజు ఫస్ట్ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి పెట్టేసుకున్నామంటే మళ్ళీ 3వ రోజు ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి మొత్తము చెక్ చేసుకుని ఆయిల్ ఎంత పడుతుంది, మళ్ళీ ఉప్పు ఎంత పడుతుంది, కారం ఎంత పడుతుంది అన్నీ కలుపుకోవచ్చు. ఓకేనా, ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేనైతే ఉప్పు కారం సంపాళ్ళలో యాడ్ చేసేసుకున్నాను. అంటే మా రుచికి తగ్గట్టు మేము వేసుకున్నాము. వెల్లుల్లిపాయ అయితే చాలా మంచిదండి. అసలు చాలా ఎక్కువగా తినాలి వెల్లుల్లిపాయని, ఎందుకంటే మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది తగ్గిస్తుంది అనమాట. వెల్లుల్లిపాయలో అంత గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. మన ఇష్టము, ఎక్కువగా వేసుకోవచ్చు. నాకు ఇంట్లో అంత క్వాంటిటీ ఉంటే అంతే వేసాను, ఇంకా ఎక్కువే వేస్తాను. నేను కూడా బాగా వాడతాను వెల్లుల్లిపాయ మాత్రం, ఎందుకంటే మా ఇంట్లో కూడా ఎక్కువ తింటారు వెల్లుల్లిపాయ. వేరుకొని తింటాం మేము. ఈ తర్వాత నూనె ఏం వాడుతున్నానో తెలుసా? పల్లి ఆయిల్ యూజ్ చేస్తున్నాను. గానుగ నూనె వాడుకోవాలి పికిల్స్లో, ఎందుకంటే గానుగ నూనె మనకి పర్ఫెక్ట్ స్ట్రెచ్చర్ ఉంటుంది, అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. స్మెల్ అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. పల్లి ఆయిల్ కానీ పప్పు నూనె, నువ్వుల నూనె కానీ వాడుకోవచ్చు. రెండిట్లో ఏదైనా బాగుంటుంది. నేనైతే పల్లి ఆయిల్ తీసుకున్నాను. ఇంకా మేము మెయిన్ పెట్టాల్సిన పచ్చడి అయితే పెట్టట్లేదు, జస్ట్ పిల్లల కోసం మా కోసం కొంచెం పెట్టుకుంటున్నాము. మేము మెయిన్గా పెట్టుకునేది సమ్మర్ అంటే మే నెలలో పెట్టుకోవాలి. ఫస్ట్ వీక్లో మనకి చక్కగా అప్పుడు బాగుంటాయి. మామిడికాయలన్నీ కూడా టెంక కట్టి మంచిగా వస్తాయి అన్నమాట. అప్పుడే పట్టుకోవాలి మ్యాంగో పికిలు. మేము ఇప్పుడు పెట్టుకునేది మాకు ఒక 15 రోజులు కూడా రాదు, నాకు తెలిసి 10 రోజులు కూడా రాదు. ఎందుకంటే మా వారికి బాగా ఇష్టం, ఆ ముక్కలతోనే కూర్చుంటారు ఆయన అయితే. అన్నంలో ప్రతిసారి కంపల్సరీ నంజి పెట్టుకొని తింటా అంటారు. ఇప్పుడైతే ఇంకేం కలిపాము? ఆయిల్ వేసాను, ఉప్పు, కారము, ఆవపిండి, మెంతిపిండి కలిపి ఒక 6 స్పూన్స్ 7 స్పూన్స్ దాకా వేసాను అనమాట. కొంచెం క్వాంటిటీ కాబట్టి చట్నీ ఎక్కువగా ఉంటే మేము కొలతలు కొలుచుకొని వేసుకుంటాము. ఇది కొంచెమే కాబట్టి నేను అంత కొలతలు ఏమీ చేయలేదు, నార్మల్గా వేసేసుకుంటా, నాకు అలవాటు కాబట్టి. ఇలా కలిపేసుకున్నాం కదా, మొత్తం కంప్లీట్గా కలిపేసాము. ఇంకా మళ్ళీ 3వ రోజు దాకా మనం తీయాల్సిన పని ఉండదు. ఒక దగ్గర లోపల పెట్టేసుకోవచ్చు డబ్బాని. మనం 3వ రోజు మళ్ళీ తీసి ఓపెన్ చేసి చక్కగా ఆయిల్ సరిపోయిందా లేదా, ఉప్పు కారం సరిపోయిందా లేదా అంతా చెక్ చేసుకొని మళ్ళీ మనకు కావాలి అనుకుంటే కనుక ఆ రోజు వేసి మంచిగా కలుపుకోవచ్చు. చూసారా, ఒక డబ్బాలోకి తీసి పెట్టుకుంటున్నాను. మామూలుగా ఊళ్ళో అయితే మేము గాజు జాడీలు వస్తాయి కదా, అవే వాడతారు మాకు ఊళ్ళో. మేము ఇక్కడ అంటే ఇవన్నీ మోయడానికి అటు ఇటు ఇల్లు మారినప్పుడు ఇబ్బంది అవుతాయని చెప్పి నేనైతే కొనలేదు. నేను ఇలాగే ప్లాస్టిక్ డబ్బాలే వాడేస్తూ ఉంటా, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. అందుకోసం మామిడికాయ పచ్చడి గురించి చెప్పాలంటే నేనైతే చెప్పలేను. మాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. మళ్ళీ పెట్టుకుంటాము మే నెలలో. మళ్ళీ అప్పుడు వీడియో తీసి మీ అందరికీ షేర్ చేస్తాను. బల్క్ క్వాంటిటీలో పెట్టుకుంటాము. అప్పుడు చెప్తాను. మామిడికాయ చట్నీ అండ్ మాగాయ కూడా పెట్టుకుంటాం మేము. మాగాయ కూడా భలే బాగుంటుంది టేస్ట్ అయితే. మనం ఏంటంటే ఎప్పుడైనా కర్రీస్ చేసుకున్నప్పుడు మనకి ఎర్లీగా ఇలా సమ్మర్ అయిపోయిన తర్వాత వర్షాకాలం స్టార్ట్ అవుతుంది చూసారా,
అప్పుడండి స్టార్ట్ అవుతుంది మ్యాంగో పీకిల్ తినడము. అస్సలు భలే ఉంటుందిలే అప్పుడు ఆ వర్షానికి ఈ మ్యాంగో పీకిల్కి భలే సెట్ అవుతుంది. తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట. మేమైతే ఎక్కువ సమ్మర్లో పెట్టేసుకుంటాం కదా, వర్షాకాలం అంతా ఎక్కువ పికిల్స్ తింటాం అన్నమాట. చిన్నప్పటి నుంచి అదే అలవాటు. ఇంకా అలా మాకు బాగా ఇష్టం అనమాట అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.